దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానందాము. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 4వ వచనం. పేతురును యోహానును వానిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి కాలములో అపోస్తుల బోధ పరిశుద్ధాత్మతోనూ అధికారముతో నింపబడి వారు బోధిస్తూ అనేకమైన శక్తివంతమైన కార్యాలు యేసు నామములో జరిగిస్తూ ఉండేవారు. పుట్టినది మొదలుకొని ఒక కుంటి భిక్షకుడు ఆ దేవాలయము దగ్గర కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. అపోస్తులు ప్రయాణమై దేవాలయంకి వెళుతున్నప్పుడు అతను చూసి, అయ్యా, నాకు భిక్ష వేయండి, నాకు సహాయం చేయండి అని అడిగాడు. వెంటనే అపోస్తులు పేతురు గారు, యోహాను గారు కూడా నిలబడి అతనితో మాట్లాడుచూ ఉన్నారు. వారు ఏమని చెబుతున్నారంటే, నీవు మా తట్టు చూడమని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసముతో సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి ఆయన కనికరము కోసము మనము ఎదురు చూస్తే నిత్యముగా దేవుడు మన యందు కనికరము చూపుతారు. మా తట్టు తేరి చూడమని చెప్పిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని బహు ఆశతో ఆసక్తితో వారి వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు హృదయమును దేవునికి సమర్పించుకోవాలి. ఆశతో దేవుని అడగాలి. దేవుని తట్టు సంపూర్ణంగా తిరగాలి. సగము లోకములో, సగము దేవునిలో, సగం విశ్వాసము, సగం అవిశ్వాసం ఉంటే కార్యాలు జరగవండి. సంపూర్ణమైన భక్తి కలిగి ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేయలేదా? రామాపత్రిలో వ్రాయబడి ఉన్నది, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలని వ్రాయబడింది. ఈ గ్రుడ్డి భిక్షకుడు వారి వైపు తేరి చూస్తున్నాడు. వారి యొద్ద ఆశించి విశ్వాసముతో, నమ్మకముతో చూస్తూ ఉన్నాడు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు మనము ఏ విధముగా చూడాలో ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎంత ఆశతో ఎదురు చూశాడంటే, ఈరోజు ఖచ్చితంగా నా పట్ల గొప్ప కార్యము జరిగిద్దని. వారంటూ ఉన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని. అవును ప్రియులారా, దైవజనుడి దగ్గర ఉన్నది ఏమిటి? ఈనాడు అటువంటి సేవకులు ఎంతోమంది మరుగున పడిన వారు లేరా? వారు ఒకవేళ హడావిడిగా లేకపోవచ్చు, కానీ వారు ప్రార్థిస్తూ ఉంటే దేవుని కనికరము దిగి వస్తూ ఉన్నది. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగింది నీకు ఇవ్వబోతూ ఉన్నాం. ఇంకా ఆసక్తి పెరిగింది ఆ భిక్షకుడు, ఆ కుంటివాడికి ఇంకా ఆశ పెరిగింది. ఏమిటా కలిగింది? ఈరోజు నేను పొందుకోబోతున్నాను, మరీ ఉత్సాహముతో ఎదురు చూస్తున్నాడు. వారు యేసు నామమును ప్రకటించి చెయ్యపట్టుకుని లేవనెత్తారు. తన జీవితములు ఎన్నడూ ఊహించని ఆశ్చర్యకార్యము
కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. అంతటి మహాశ్చర్య కార్యము దేవుడు తన జీవితములో సేవకుల ద్వారా జరిగించారు. ఈనాడు విశ్వాసముతో ప్రార్థిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో ఎదురు చూడాలి. దైవజనులు చెబుతున్నట్లు వాక్య ప్రకారము నమ్మకంగా జీవిస్తే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తారు. ఆయన రాకడకు సిద్ధపరుస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.